నమస్తే ఫ్రెండ్స్. మనం ఇప్పుడు కాశీలో ఉన్నటువంటి కాలభైరవ టెంపుల్ని చూడడానికి వెళ్తున్నాం. మనం ఈ ద్వారం నుంచి లోపలికి వెళ్ళాలి. ఇదే ఎంట్రెన్స్. మనం కాశీకి వస్తే ముందుగా కాశీ విశ్వనాథుని దర్శనం కంటే ముందు కాలభైరవుని దర్శనం చేసుకోవడం ముఖ్యం. అంటే కాలభైరవుని అనుమతి ఆశీర్వాదంతోనే మన కాశీయాత్ర మొదలవుతుందని చాలామంది ఇక్కడ నమ్ముతారు. సో మనం ఫస్ట్ కాలభైరవుని దర్శనం చేసుకోవాలి, తర్వాతనే కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవడానికి వెళ్ళాల్సి వస్తుంది అన్నమాట. కాలభైరవుని గురించి చాలామంది చాలా రకాలుగా స్టోరీలు చెప్తారు. మనకు తెలిసిన స్టోరీ ఏంటంటే, ఒకప్పుడు బ్రహ్మదేవుడికి 5 తలలు ఉండేటివి అనమాట. దాని కారణంగా అహంకారం, ఈ విశ్వానికి మొత్తం నేను అధిపతి అనేటట్టు భావిస్తూ ఉంటాడు. ఒకసారి శివుడిని కూడా నానా మాటలు అనడం, అవమానించేటట్టు మాట్లాడడం ఇవన్నీ చేస్తూ ఉంటాడు. సో దానివల్ల శివుడికి కోపం వచ్చి తన అహంకారాన్ని నశింపజేయాలని చెప్పేసి తన రౌద్రం నుంచి కాలభైరవుడు పుడతాడనమాట. అలా బయటకు వచ్చిన కాలభైరవుడు రాగానే బ్రహ్మదేవుడి యొక్క అహంకారానికి కారణమైన 5వ తలని ఖండిస్తాడనమాట. దానివల్ల బ్రహ్మ యొక్క అహంకారం తొలగిపోతుంది. దాని తర్వాత కాలభైరవునికి బ్రహ్మహత్య పాతకం వల్ల బ్రహ్మ యొక్క 5వ తల తన చేతికి అంటుకొని ఉంటుందన్నమాట. ఆ పాపం నుండి విముక్తి కోసం లోకమంతా భిక్షాటన చేస్తూ తిరుగుతూ ఉంటాడు. ఇలా ఒకసారి భిక్షాటన చేస్తూ కాశీపట్టణానికి ఎంటర్ అవుతాడనమాట. ఎంటర్ అవ్వగానే కాశీపట్నంలోకి అడుగు పెట్టంగానే తన చేతుకున్నటువంటి బ్రహ్మతల కింద పడిపోతుంది. అప్పుడే తన పాపం నుండి విముక్తి పొందుతాడనమాట. అప్పుడు శివుడు ప్రత్యక్షమై కాలభైరవుడికి ఈ క్షేత్ర పాలకుడిగా, ఈ కాశీపట్టణ పాలకుడిగా ఉండమని చెప్తాడు. సో అప్పటి నుంచి కాలభైరవుడు ఈ క్షేత్ర పాలకుడిగా ఉంటాడనమాట. సో మనం ఎప్పుడైనా కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాలంటే ముందుగా కాలభైరవుని దర్శనం చేసుకున్న తర్వాతనే కాశీ విశ్వనాథుని దర్శనం చేసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ నార్మల్గా శివరాత్రి సమయాల్లో అయితే చాలా రద్దీగా ఉంటుంది మామ. అక్కడ టెంపుల్ నుండి వెనక మనం ఆర్చి దగ్గర వరకు చాలా పెద్ద క్యూ ఉంటుందని చెప్తున్నారు. అప్పుడు చాలా రద్దీగా ఉంటుంది. ఇక్కడంతా జనాలతో నిండిపోయి ఉంటుందని చాలామంది చెప్తారు అనమాట. సో అప్పుడు మనకు దర్శనం చాలా కష్టం అవుతుంది అప్పుడు. సో ఇప్పుడు మాకైతే ఇంత రద్దీ ఏం లేదు. నార్మల్గా వెళ్ళేసి దర్శనం చేసుకొని రావచ్చు అనుకుంటా. అంత రద్దీ ఏం లేదు. కానీ బాగుంటుంది మా కాశీపట్నం. చాలా చిన్న గల్లీలు, చిన్న షాపులు, ఇలా సందులో నడుస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే చాలా బాగుంటుంది. సాధారణంగా ఈ టెంపుల్ ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 9 గంటల దాకా ఓపెన్ ఉంటుంది. మధ్యాహ్నం 1:30 to 3:30 దాకా క్లోజ్ ఉంటుంది. సో ఆరత అవి ఉంటాయంట. సో ఆ టైంలో క్లోజ్ ఉంటుంది. సో అప్పుడు మనకు వీలు పడదు. మిగతా టైంలో ఎప్పుడన్నా రండి, ఈజీగా దర్శనం అయిపోతుంది. అండ్ లోపల భైరవదన్న అని ఉంటుంది. అది నార్మల్గా ఒక బెత్తంతో కొడతారనమాట. సో పాపాల నుండి విముక్తి పొందడానికి బాగుంటుంది. చేతికి తాయెత్తు లాంటిది ఒకటి కడతారు భైరవదండం చేసిన తర్వాత. పూజారులు అడుగుతారు ఒక 100-200. సో మీకు తోచినంత ఇవ్వచ్చు. అలా ఏం ఫోర్స్ ఏమి ఉండదు ఎంత ఇవ్వాలని చెప్పేసి.